ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల దేవ, ఈ ఉదయకాలపు వాక్యంలో మాతో మాట్లాడి మా అందరినీ వాక్యం చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన విశ్వాసులారా, ఆరోహణం దినంన జరిపించుకునే ఈ వాక్య ధ్యానంలో మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. వామ్ వెల్కమ్ టు యు ఆల్ ఫర్ ద అసెన్షన్ మెడిటేషన్ ఎట్ దిస్ మార్నింగ్. యేసు ప్రభు వారి ఆరోహణం. ప్రియమైన వారలారా, యేసు ప్రభుల వారి ఆరోహణము పునరుద్ధానం తర్వాత 40వ రోజున జరిగినట్లుగా మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభుల వారు 40 రోజులు శిష్యులకు దర్శనమిస్తూ వారిని విశ్వాసంలో బలపరుస్తూ మరలా దేవుని మార్గంలో నడవడానికి, దేవుని విశ్వాసంలో బలపరచబడ్డానికి యేసు ప్రభుల వారు వారిని ప్రేరేపించి, వారిని సిద్ధపరిచి, ఆయత్తపరిచి మరలా చెదిరిపోయినటువంటి మందనంతటిని ఒక్కచోటకి చేర్చుకొని యేసు ప్రభుల వారి ఆరోహణం దినమున వారందరి సమక్షంలో పరలోకానికి వారు ఎత్తబడినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు గురువారం రోజున ఇవ్వబడుతున్నాయి. ఆరోహణము గురువారం రోజున వచ్చేటువంటి సంఘటన. ఒక గురువారం రోజున మాండీ థర్స్డే, ఆదేశ గురువారం రోజున నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడే అని యేసు ప్రభుల వారు పలికినారు. ఇప్పుడు మరొక గురువారం రోజున యేసు ప్రభుల వారు ఆరోహణమైతూ, ఇదిగో మీరు వెళ్ళి ఈ లోకమంతటా ఉన్నటువంటి వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వమని ఆజ్ఞయిస్తున్నారు. ఆదేశ గురువారంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభురాత్రి భోజనం, ఆరోహణమైనటువంటి గురువారం రోజున సమస్త సృష్టికి వెళ్ళి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవుని గూర్చినటువంటి సాక్ష్యాన్ని తెలియజేస్తూ వారిని శిష్యులుగా చేయాలి అని తెలియజేసినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు గురువారం రోజున మనకు అందించబడ్డాయి. ఈ ఆరోహణం దినం ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఆది సంఘము యేసు ప్రభుల వారి ఆరోహణ భాగ్యాన్ని చూస్తున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి శిష్యులు ఒక మారు యేసు ప్రభుల వారు రూపాంతర అనుభవం చెందినప్పుడు పేతురు, యాకోబు, యోహాన్లు మాత్రమే ఆ దృశ్యాన్ని చూడగలిగినారు. వారికి మాత్రమే ఆ దర్శన భాగ్యం కలిగింది. మోషే, ఏలియాతో యేసు ప్రభుల వారు ఉండి మాట్లాడుతున్నటువంటి సంఘటన, యేసు ప్రభుల వారు పరలోకపు మహిమతో ఉన్నటువంటి దృశ్యాన్ని వీరు ముగ్గురు మాత్రమే చూడగలిగినారు. కానీ ఈ దినాన శిష్యులందరూ చూస్తుండగా యేసు ప్రభుల వారు పరలోకానికి ఎత్తబడినారు. ఒకవేళ వారి హృదయాల్లో ఇంకా యేసు ప్రభుల వారు దేవుడా కాదా అనేటువంటి సంశయం ఉంటే అది నేటితో ముగించివేయబడింది. వారి కన్నుల ఎదుట పరలోకపు మహిమలోకి ప్రభు చేర్చబడ్డం, తండ్రి కుడిచేతి వైపున ఉండడం, ఇది చూడగలిగేటువంటి అద్భుత అవకాశం వారికి దొరికింది. పరలోకంలోకి ప్రభు వెళ్ళినటువంటి సంఘటన. ఇందులోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో మొట్టమొదటిది, పరలోకంలో మన పక్షంగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారు. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, నరులకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నది యేసుక్రీస్తు వారే, ఇంకే మధ్యవర్తి అవసరం లేదు. దేవుని సమీపించడానికి, దేవుని సన్నిధిని చేరుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, విశ్వాసంలో బలపరచబడడానికి ఇంకా భూమి మీద ఎవరి అవసరత లేకుండా యేసు ప్రభుల వారే మన పక్షంగా ఉన్నారు. ఒక మారు యేసు ప్రభుల వారు ఒక అంజూరపు చెట్టును గూర్చిన ఉపమానం తెలియజేస్తూ ఉన్నారు. ఆ తోటి యజమాని ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టును నాటి అది ఫలించినప్పుడు దాన్ని నరికి వేద్దామనగా తోటమాలి అంజూరపు చెట్టు పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇంకా కొంత సమయం ఇవ్వండి, ఇది ఫలించుతుంది, దీనికి మంచి ఎరువునిస్తాను, ఇది ఫలించడానికి, ఫలములు కాయడానికి కొంత సమయం ఇవ్వండి అని అంజూరపు చెట్టు గురించి మాట్లాడినారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆ రీతిగా మన పక్షంగా పరలోక రాజ్యంలో దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి చేరుకొనడానికి యేసు ప్రభుల వారు మాత్రమే మార్గం. తోమకి ఒక మారు చెప్పగా తండ్రిని చేరుకోవడానికి ఆ మార్గం ఏంటి అని అడిగినాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆయనే ఈ మార్గం, పరలోకానికి ఆయన ఏ రీతిగా చేర్చబడ్డాడు, అక్కడి నుంచి ఆయన తిరిగి వస్తాడు అని దూతలు చెప్తా ఉన్నారు. అక్కడ నిలిచినటువంటి వారితో, అయ్యో గలిలీయులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఎదుట లేవనెత్తబడినటువంటి యేసు ప్రభుల వారు అదే రీతిగా తిరిగి రానయ్యున్నారు. ఆయన రాకడ గురించినటువంటి నిరీక్షణ, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడనే నిరీక్షణ, యేసు దేవుడు అనేటువంటి సత్యాన్ని వారు ఈ ఉదయకాలం తెలుసుకున్నారు.
యేసు ప్రభుల వారి ఆరోహణం మనకు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. యేసు ప్రభుల వారు శిష్యులతో పలికినట్లుగా, ఇదిగో నేను మీకంటే ముందుగా వెళ్తున్నాను, మీ హృదయంలో కలవరపడనీయకుండి, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీకు వేరొక ఆదరణకర్తనివ్వడానికి, సహాయకుడిని ఇవ్వడానికి, సర్వసత్యంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపనై ఉన్నాను. ఈ లోకంలో నిరీక్షణ విశ్వాసంలో మనం బలపరచబడుతూ ముందుకు వెళ్ళడానికి శక్తినిచ్చే ఆదరణకర్త అయిన దేవుడు వస్తూ ఉన్నాడు. శిష్యులకు కూడా కొంత బాధ భారం ఉన్న వారికి ఒక గొప్ప వాగ్దానం దొరికింది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉన్నాడు. వారికి పరిశుద్ధాత్మ గురించినటువంటి బహుమానం గురించినటువంటి దీవెన గురించినటువంటి వాగ్దానం ఈరోజు ఆరోహణం దినమును పొందుకున్నారు. ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. యేసు ప్రభుల వారిని గొప్ప దర్శన భాగ్యం చూసినారు. ఆయన రాకడ గురించిన సత్యాన్ని విన్నారు. పరిశుద్ధాత్మ వరమును విన్నారు. యేసు ప్రభుల వారి ఆరోహణం మనందరినీ బలపరుస్తూ ఉంది. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా రానే ఉన్నాడు. రాజుల రాజుగా రానే ఉన్నాడు. ఆయన ఆరోహణము ముగింపు కాదు, తిరిగి రావడానికి మనల్ని ఎదురు చూడమని తెలియజేస్తూ ఉన్నారు. ఎదురు చూసే సంఘంగా, సిద్ధపడే సంఘంగా మనం ఉండున్నట్లుగా దేవుడు కృపనిస్తూ ఈ దిన దీవెనలతో మనల్ని నింపునుగాక. ప్రార్థించుదాం. కనికరం గల దేవ, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి వారి అవసరతల అక్కర్లను తీర్చమని యేసు ప్రభుల వారి నామంన అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.